మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనమును మనము చదువుకుందాం. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమున నక్షత్రములు రాలును, ఆకాశమంత శక్తులను కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుడు చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు గొప్ప ప్రభావముతో మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్మ కొట్టుకుంటారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ శివుల నుండి ఆ శివుల వరకును నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని ఉంటున్న వారిని పోగు చేయను. అందరు దేవుని వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా. కనుక ఇక్కడ పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్ద అక్కడ. ఏమిటి పీనుగు? గ్రద్ద ఏమిటి? కనుకనే పీనుగు ఎక్కడ ఉంటుంది? మీరందరూ కూడా ఆలోచించాలి. అది మనకు తెలుసు న్యాచురల్గా. అక్కడ ఏం పోగవుతాయి? గ్రద్దలు పోగవుతూ ఉంటాయి, కాకులు పోగవుతూ ఉంటాయి. అలాగనే ఇంకా పనికిరానేటువంటి అన్నీ కూడా అక్కడ పోగొట్టుకు మనం చూస్తూ ఉంటున్నాము. ఈ సందర్భాన్ని బట్టి యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట లూకా సువార్త, అలాగనే మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఇవన్నీ కూడా ప్రభు పలికినటువంటి మాటలు. ప్రభు చెప్పుకుంటూ వచ్చినటువంటి సాక్ష్యము మనకు కనబడుతూ ఉంటున్నది. అందుకనే పీనుగు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలులకు గుర్తుగా కనబడుతూ ఉంటున్నది. గ్రద్దలు ఇశ్రాయేలు యొక్క దేశము చుట్టూను ఉన్నటువంటి ప్రజలకు, దేశాలకు గుర్తుగా. 59 దేశములు ఒక కూటమిగా వచ్చేసి 59 దేశముల మధ్య ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క దేశాన్ని ఓడించాలని, ఆ దేశం మీద యుద్ధం చేయాలని, ఆ దేశం ప్రజలకు మరి నివాస స్థలము లేకుండా వారిని భయంకరమైనటువంటి రీతులలో దేవుని బిడ్డలరా నివాస యోగ్యము లేనటువంటి మరి ఇశ్రాయేలు యొక్క దేశము ప్రపంచ పటములో కనబడకుండా ఉండవలనని 59 దేశములు ఈనాడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇవాళ మరి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అనగా ఇశ్రాయేలులకును హమాస్ వారికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలులకును పాలస్తీనా ప్రజలకును యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలుల చుట్టూ కూడా మరి 59 దేశంలో ఉంటున్నవి. అందులో మనకు తెలిసినట్టు కొన్ని దేశాలు మీకు తెలుసు, మనకు తెలుసు, అందరికి కూడా తెలుసు అన్నమాట. ఏమనగా మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఇరాన్, ఇరాక్, బాగ్దాద్, పాలస్తీనా, అలాగనే యుక్రేనియా, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్నవి. కానీ ఇశ్రాయేలు యొక్క దేశము సెంట్రల్ కంట్రీ అన్నమాట. ఆసియా ఖండంలో ఇశ్రాయేలు యొక్క దేశము సెంట్రల్ పాయింట్. ప్రపంచంలోనే ఇశ్రాయేలు యొక్క దేశము జెరూసలేము సెంట్రల్ పాయింట్గా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటున్నది. ప్రపంచ పటంలో చూస్తూ ఉంటున్నప్పటికీ మరి సెంట్రల్ పాయింట్ జెరూసలేం, ఇశ్రాయేలు యొక్క కంట్రీ అని. ఇప్పుడు అటువంటి కంట్రీని లేకుండా చేయాలని అనేకమైనటువంటి వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. యుద్ధాలు జరుగుతూ ఉంటుంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రవచనం అది నెరవేర్పుగా కలుగుతూ ఉంటున్నది. అది నెరవేర్పుల గ్రంథముగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటున్నది. అందుకని పీనుగు ఎక్కడ ఉంటునో అక్కడ గ్రద్దలు పోగవును అని చెప్పని వాక్యానుసారముగా మనకు కనబడుతూ ఉంటున్నది. లూకా సువార్తలో 17వ అధ్యాయము 37వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయము
37వ వచనమును మనం చదువుకొని ఉంటున్నప్పుడు ఇందులో మరి లోక మహాప్రవక్త ఆయన కూడా ఇలాగ వ్రాస్తూ ఉంటున్నాడు. యెరూషలేమును గురించి, అంత్య దినాలను గురించి, ఆఖరి దినాలను గురించి, ఇశ్రాయేలులకు ఏం జరుగుతుంది, అన్యులకు ఏం జరుగుతుంది, ప్రభువు నమ్మినటువంటి వారికి ఏం జరుగుతుంది, ప్రభువును నమ్మనటువంటి వారికి ఏం జరుగుతూ ఉంటున్నది అని ఈ మత్తయి సువార్త, అలాగనే ఈ యొక్క మార్కు సువార్తలో ఇలాగున ప్రవచనాపూర్వకముగా ప్రభు చెప్పినటువంటి మాట మరొకసారి మనము జ్ఞాపకం చేసుకునేందుకు వినాలని కోరుచూ ఉంటున్నాం. చదవండి ఒకసారి. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రంథాలను పోదవును అని వారితో చెప్పిన. ఎవరు వీరు? పరిశీలై ఉన్నటువంటి వారు, యూదులై ఉన్నటువంటి వారు, శాస్త్రులై ఉన్నటువంటి వారు, అలాగనే ప్రధాన యాజకులై ఉన్నటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా విరోధముగా దేవుని ప్రజలకు నిలబడుచున్నటువంటి వారిని గురించి ప్రవచనమే ఇది. ఈ ప్రవచనను బట్టి మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఇశ్రాయేలు యొక్క దేశము ప్రజలు మరి బబులోను మహారాజు పాలించిన తరువాత, అష్షూరు మహారాజు పాలిస్తున్న తరువాత ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు దేశము ఒంటరి దేశముగా మిగిలిపోయి, ఎడారి ప్రాంతముగా మిగిలిపోయి ఉంటున్నది. ఈ ఎడారి ప్రాంతముగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితులలో మరలా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను చిరింపచేయుటకు ప్రారంభించి దేవుడు గొప్ప కార్యము అద్భుతము చేసి ఉంటున్నట్లుగా చూస్తూ చెందినటువంటి ఇశ్రాయేలును పోగు చేసాడు, మరలా యెరూషలేమునకు నడిపించాడు, అలాగనే యెరూషలేమునకు నడిపించాడు. అలాగనే ఇశ్రాయేలు దేశానికి ఆ ప్రజలను దేవుడు 1945వ సంవత్సరము మే నెల 15వ తారీఖున ఐక్యరాజ్య సమితి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలులందరూ కూడా తిరిగి మీ దేశమునకు మీరు రావచ్చునని ఇశ్రాయేలు యొక్క దేశమునకు స్వతంత్రాన్ని ప్రకటన చేసింది. చెదిరిపోయి వెళ్ళిపోయినటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలులందరూ మరలా తిరిగి ఆ దేశంలోకి వెళ్ళిపోవుట మనం చూస్తున్నాం. అక్కడ చిగురించింది. అంజూరపు చెట్టుని గురించి ఉపమానం చెప్పుకుంటూ వచ్చింది. అంజూరపు చెట్టు లేకదై ఉంటున్నప్పుడు అది చిగురిస్తూ ఉంటున్నది. అది చిగురిస్తూ ఉంటున్నదిగా వసంతకాలం సమీపిస్తూ ఉంటున్నది. వసంతకాలం సమీపించినది కనుక రాకడ సమయము సమీపిస్తూ ఉంటున్నది. మీరు ఈ సంఘటనను వినుచున్నప్పుడు ఆయన ద్వారం దగ్గరనే మనకు సమీపంలోనే ఉన్నాడన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకునాలి అని యేసు ప్రభువు చెప్పినటువంటి మాట. అందు నిమిత్తముగా మన జీవితాలలో, మన బ్రతుకులలో దేవుని బిడ్డలారా ప్రవచనములు నెరవేర్చు ఉంటున్నాయి. బైబిల్ ప్రవచనాలు ఏ ఒక్క ప్రవచనమో తీసివేయటం కుదరదు. పాత నిబంధన అంతా ప్రవచనాల గ్రంథం, కొత్త నిబంధన అంతా కూడా నెరవేర్పుల గ్రంథం. అందుకనే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ప్రవచనం ఆది కాండం నుండి మలాకి వరకు ప్రవచనాలు, యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనాలు, యూదులను గురించినటువంటి ప్రవచనాలు, ప్రపంచ చరిత్రను గురించినటువంటి ప్రవచనాలు, దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథము, జకరియా గ్రంథము, ప్రవచనాల గ్రంథాలు ఇవి నెరవేరుచు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ప్రభు చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట? ఆ పీనుగు ఎక్కడ ఉండనో అక్కడ ఏముంటాయండి? గ్రంథాలు పోగు. మనకుండా ఒక సామెత, డబ్బున్న వాళ్ళ దగ్గర చుట్టూ ఎవరు చేస్తారంట? ఎవరు చేస్తారు? డబ్బున్న వాళ్ళ చుట్టూన బంధువులు, ఎప్పుడు రాని బంధువులు కూడా. బెల్లముండ చాట ఎవరు ఏముంటాయి? ఈగలు చేరుతూ. అలాగే పీనుగుండ చాట ఏమొస్తాయి అంటే గ్రంథాలు పోగవుతూ ఉంటవి. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట లోకా సువార్తలు, యేసయ్య ప్రభు చెప్పినటువంటి మాట ఇది కూడా ప్రభుత్వం చెప్పిన మాట కాదు. కానీ ఈ మత్తయి సువార్తలో మనం వింటూ ఉంటున్నప్పుడు ఒక చక్కని ప్రవచనము మరొకటి మనకు కనబడుతూ ఉంటున్నది. 24వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మనకి కనబడుతున్నటువంటి మాట. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా చెప్పబడినటువంటి నాశనకరమైనటువంటి హేయమైనటువంటి వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుపుటకు మీరు
చూడగానే చెవి కలిగినటువంటి వాడు గ్రహించుగాక. నాశనకరమైనటువంటి వస్తువు దానియేలు ప్రవచనం అది. అందుకని నాశనకరమైనటువంటి వస్తువును తీసుకుని వచ్చి మరి అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తును అలాగనే దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో నిలువబెట్టాలని నాశనకరమైనటువంటి వస్తువును తీసుకుని వచ్చి అక్కడ ప్రతిష్ఠించాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారు 3వ మందిరాన్ని కట్టాలి. 2 మందిరాలు కట్టారు, కూల్చబడి ఆ మందిరంలోనికి వెళ్ళకోకుండా పాలస్తీనీయులు ఏం చేశారంటే మధ్యన గోడ కట్టేశారు. ఆ గోడకి ఏమని పేరు పెట్టారంటే ఏడుపులు గోడ, వైలింగ్ వాల్. ఈ వైలింగ్ వాల్ ఈ గోడ కట్టగా ప్రజలందరూ కూడా అక్కడ వెళుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వెళతారు, అన్యులు వెళుతూ ఉంటారు, పాలస్తీనీయులు వెళుతూ ఉంటారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య దేశంలో వారు అక్కడికి వెళ్ళి ప్రభువా మాకెప్పుడు స్వరాజ్యం వస్తూ ఉంటున్నది అని చెప్పనని అక్కడికి వెళ్ళి వారు మొదలుపెట్టున్నాయి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ దానియేలు ప్రవచనము నెరవేర్చు ఉంటున్నది, జకర్యా ప్రవచనము నెరవేర్చు ఉంటున్నది, ప్రభు చెప్పినటువంటి మాటలు నెరవేర్చు ఉంటున్నవి. ఇందులో మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి ఇక్కడ 29వ వచనమును మనం చదువుకుంటున్నప్పుడు, ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మను, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం వేగారుడై వచ్చుట చూసి భోజనులందరూ సకల గోత్రముల వారును ఏం కొట్టుకుంటారంటే రొమ్ము కొట్టుకొద్దురు. ఎందుకని ఇశ్రాయేలుకు స్వరాజ్యము ఎవరైనట్టు అని వాగ్దానం చేసేవి కదా ప్రభువా. అటువంటి వాగ్దానము, అటువంటి స్వరాజ్యము మీరు మాకు దయచేయము అని చెప్పనని ప్రజలైనటువంటి వారు రొమ్ము కొట్టుకొని ప్రభువుని ప్రాధేయపడి అడగనై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహనత ఆశీర్వాదమును బట్టి మనం చూస్తే ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంటున్నది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనము ఆ డోరేసేయండి కొంచెం. ఆ జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనమును మనము చదువుకుని ఉంటున్నప్పుడు ఇక్కడ మనకు మరొక మాట కనబడుతూ ఉంటున్నది. జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్న మాట ఏంటంటే, యావేనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యులందరినీ కడగొట్టబోవచ్చు ఉంటున్నాను. పట్టణములు పట్టబడును, ఇల్లు కొట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో తమ వంటి సగము మంది చెరపట్టబడిపోవును. అయితే శేషించినటువంటి వారు నిర్మూలము కాకమునుపు పట్టణములో వారు నిలబడి ఉందురు. ఇది ప్రవచనం. అందుకనే ఇశ్రాయేలు ప్రవచనము ఏమనగా మనం చూస్తే, శేషించినటువంటి ప్రజలను నేను మరలా తిరిగి వారి దేశానికి నడిపించనై ఉంటున్నాను అని చెప్పనని ప్రవచనం మనకు కనబడుతుంది. 12వ అధ్యాయము జకర్యా గ్రంథము 2-3 వచనాలను మనము చదువుకుందాం. నేను యెరూషలేము చుట్టూ ఉన్నా, చూశారండి, యెరూషలేము చుట్టూ జనులు ఉన్నారు. 59 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 59 దేశాలు. ఈ 59 దేశాలలో ఉన్నట్టు నాయకులను ఒక కూటమి అయ్యారు. ఈ 59 దేశాల వరకు కూటమి, ఆ కూటమిలో మనం ముఖ్య ప్రధానమంత్రి గారు కూడా చేరి యెరూషలేము కోల్పోయారు. అలాగనే మరి దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి చైనా అధ్యక్షుడు వారు కూడా కలిసిపోయి ఉంటున్నారు. కనుకనే దానిని కూలగొట్టాలి,
కూలదొయ్యాలి అని చెప్పిన వారు ఒక కూటమిగా కూడుకొని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా ప్రవచనం ఏం చెప్తూ ఉంటుందంటే, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రజలను నేను వారికి మత్తు పుట్టించి పాత్రగా నేను. ఎందుకని? కనుకనే దానిని వారు స్వాధీనం చేసుకుంటూ ఉండాలి. ప్రపంచంలో ఈనాడు ఏదైనా ఉన్నదంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు అది యేసుక్రీస్తు నామమును బట్టి ఇశ్రాయేలు యొక్క నామమునకు దేవుడు ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. కనుకనే అంతరిక్షానికి వెళ్ళినటువంటి వారు ఇశ్రాయేలు. మొట్టమొదటిగా ఆపరేషన్ చేయటి కనిపెట్టినటువంటి వాడు ఇశ్రాయేలు. అలాగనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏమైతే ఉంటున్నదో ప్రతిదానిని పితామహులు వారు కనిపెట్టినటువంటి వారు క్రైస్తవులు, ఇశ్రాయేలు, జూస్. నీ చేతిలో ఉన్న సెల్ఫోన్ కనిపెట్టింది వారే. మన డాక్టర్ గారి చేతిలో ఉంటే శతస్కోపు, అలాగనే ఇంకొన్ని వివిధమైన పరికరాలు కనిపెట్టినటువంటి వారు వాళ్ళే. ఆపరేషన్ చేయటం కనిపెట్టినటువంటి వారు వారే. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో చంద్రమండలమునకు వెళ్ళుటకు కావలసినటువంటి వాటన్నింటినీ కనిపెట్టినటువంటి వారు ఇశ్రాయేలులే. ఎందుకు ఇశ్రాయేలులకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చి ఉంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రభు చెప్పింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు నా జనాంగము, వాగ్దాన పుత్రులు వారు. అందుకనే వాగ్దాన పుత్రులైనటువంటి ఇశ్రాయేలులను దేవుడు వాగ్దాన దేశముగా వారిని అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. కనుక ప్రపంచంలో తెలివైన వారు, ప్రపంచంలో చురుకైన వారు, ప్రపంచంలో గనులైన వారు, ప్రపంచంలో బలమైన వారు, ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి వారు ఇశ్రాయేలీయులు. వారు దేవుని ప్రజలు. మీరు నా ప్రజలు, మీరు నా ప్రజలు అని ప్రభు చెప్పుకుంటూ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. గుండె చెదరిన వారిని ఆదు చేయు వాడని, గుండె చెదరిన వారిని ఆదు చేయు వాడని, వారి ఒకసారి ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది గట్టిగా క్లాప్స్ కొట్టండి. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ప్రవచనము నెరవేర్పు, ప్రవచనము నెరవేర్పు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 19వ అధ్యాయము 17వ వచనమును మనము చదువుకుందాం. చదవండి. చూడండమ్మా, చదవండి ఒకసారి.
సరే వినండి, ఇక్కడ నేను దీనిని గురించి 9వ అధ్యాయం చదవండి. 9:17 చూడండి, ఉందా? చూడండి అమ్మా, 9:17 మొదటి కొరింథీ. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, నేను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము. 17 చదువుతున్నారా? తర్వాత అట్లయితే నాకు జీతము ఏమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా యొక్క జీతము. తర్వాత నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ. చూడండి, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని గూర్చి, యూదులను గూర్చి, ఆయన ప్రజలై ఉన్నటువంటి వారందరిని గూర్చి ఇలాగున మరి పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నేను వారిని సంపాదించుకొనుటకు నేను ప్రయాస పడుచు ఉంటున్నాను. అందుకని ఇశ్రాయేలులను దేవుని వైపు త్రిప్పుటకు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు అపోస్తులై ఉన్నటువంటి వారు, యాజకులై ఉన్నటువంటి వారి కంటే కూడా అపోస్తులు బలమై ఉన్నటువంటి పరిచర్య వారు చేసి వారి స్వరాజ్యమునకు వారిని నడిపించుటకు మొదటి పాత్ర వహించినటువంటి వారుగా అపోస్తులు మనకు కనబడుతూ ఉంటారు. అందుకని నేను వారిని సంపాదించుకొనుటకు నేను బహుగా ప్రయాస పడుచు ఉంటున్నాను అని చెప్పారని ఇక్కడ పౌలు గారు ఇలాగున తెలియజేస్తూ ఉంటున్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుంటూ వస్తే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26, 27 వచనాలు, అక్కడ కూడా ప్రవక్త దానియేలు ప్రవచిస్తున్నాడు యెరూషలేమును గురించి. ఆ యెరూషలేము అన్యుల చేతిలో చెక్కబడింది కనుక దాని నుండి విడిపించుకొనుటకు దానియేలు యొక్క ప్రవచనము ఏమై ఉంటున్నది? చదవండి ఒకసారి. ఇక్కడ 9వ అధ్యాయము 26, 27 వచనాలను చదువుకుందాం. ఏమీ లేకుండా సర్వశక్తుడు అభిషక్తుడు నిర్మూలము చేయబడునని రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును ఏమి లేకుండా, ఏమీయును లేకుండా పరిశుద్ధ పట్టణమును పవిత్ర పట్టణమును నిర్మూలము చేయదు. తర్వాత వాని అంతము హఠాత్తుగా వచ్చును. అనగా ఎవరైతే ఇశ్రాయేలుల మీద చేతులు వేస్తూ ఉంటున్నారో, ఎవరైతే ఇశ్రాయేలుల మీద మరి యుద్ధాలు రేపుతూ ఉంటున్నారో, యుద్ధాలు చేస్తున్నారో, ప్రభు అంటున్నాడు వారికి అంతము హఠాత్తుగా కలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 59 దేశం నాయకులందరూ కూర్చొని ఆలోచన చేస్తున్నారు, ఏం చేయాలి? ఇశ్రాయేలు చిన్న దేశము, బలమైన దేశము, శక్తి సామర్థ్యత కలిగినటువంటి దేశము, జ్ఞాన అభ్యాసములు కలిగినటువంటి దేశము. మనము దీనిని ఓడించలేకపోవచ్చు ఉంటున్నాం. ఇప్పటికీ 30 యుద్ధములు జరిగినాయి ఇశ్రాయేలు దేశం మీద. స్వరాజ్యము వారికి ప్రకటించిన ఆనాటి నుండే జరిగినాయి. ఆ తెల్లారి యుద్ధం ప్రకటించి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దేశము దేవుని ఎందుకు కాపాడుతున్నారంటే, ఇశ్రాయేలు ఎవరండి? దేవుని నా సొత్తై ఉన్నటువంటి వారు అన్నారు. అబ్రహాంతో చెప్పిన మాట, యాకోబుతో చెప్పినటువంటి మాట, ప్రవక్తలతో చెప్పబడినటువంటి మాట ప్రభు నెరవేర్చే.
అందుకని ఎంతమంది ఇశ్రాయేలుల మీదకి దండెత్తి వచ్చినప్పటికీ వారేమి తొలికేవారు కాదు, గెలికేవారు కాదు. నెతన్యా బెంజమిన్ ఇశ్రాయేలు అధ్యక్షుడు, ఆ దేశానికి ప్రధానమంత్రి. ఆయన ఒకే ఒక మాట చెబుతూ ఉంటున్నాడు, మా దేవుడు మమ్మను ఎడబాయడు. యెహోషువతో చేసినట్టు వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏమైనా వాగ్దానం చేసి ఉంటున్నా, మీరు వెళ్ళి అడుగు పెట్టుచున్నటువంటి ప్రతి స్థలమును నేను మీకు దానిని ఇస్తూ ఉంటున్నాను. కనుకనే దేవుని నమ్మినట్టు ప్రజలను దేవుడు ఎన్నడను ఎప్పుడునూ చిక్కుపరిచి మనం దేవుని పూర్తిగా నమ్మాలి. అవును, డౌట్ఫుల్గా ఉండవు, అన్ని డౌట్లే వస్తూ నువ్వు పూర్ణముగా పరిపూర్ణముగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయనను నమ్మి ప్రార్థించి ఆరాధించిన ఉంటున్నావో ఆ విధమైనటువంటి వాగ్దానమును దేవుడు నాకు నీకు మనకు అందరికను ఆయన కలుగుచేయండి. అందుకని చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మత్తెక్కించునై ఉన్నాడు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 2-3 వచనాలను మనం చదువుకుంటూ వస్తే అక్కడ కూడా ఇదే మాట మనకు కనబడుతూ ఉంటున్నది. ఏమనగా మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 2-3 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు, యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా నేను చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అదే యోధా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైనటువంటి రాయిగా చేతును. ఏ రాయి అయిపోయింది? యెరూషలేమంట చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది బరువై ఉన్నటువంటి రాయిగా ఉండిపోయింది. దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆ రీతిగా చేయనే ఉంటున్నాను. దావీదు ప్రవచనములో ఒక చక్కని మాట, దానియేలు ప్రవచనములో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. అనగా చేతి సహాయం లేనటువంటి రాయి అది దేవుని రాయి. చేతి సహాయం లేనటువంటిది, ఆకాశం నుండి చేతి సహాయం లేనటువంటి రాయి ఆ విగ్రహం మీద పడిన వెంటనే వెండిని, బంగారమును, ఇత్తడిని, అలాగనే ఆ మట్టిని, ఇనుమును అంతటిని దంచేసి దేవుని సన్నిధిలో సర్వభూతలమంతగా ఆ రాయి వ్యాపించింది. అదే దేవుని యొక్క సన్నిధిలో చేతి సహాయం లేనటువంటి రాయి దేవుడు ఆకాశము నుండి ఐగుప్తు దేశం మీదకి ఎలాగునా మరి 10 తెగులను పంపించి ఉంటున్నాడు. ఆయన మీదకి దండెత్తి వస్తున్నటువంటి వారు ఇశ్రాయేలు దేవుడు ఈ విధమైనటువంటి శాపమును, ఉగ్రతను, భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి పరిస్థితులను ఆయన కల్పించినై ఉంటున్నట్లుగా చూస్తుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో చేరినటువంటి మనం ఇశ్రాయేలు గురించి మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని ప్రవచనము వారి అన్నమాట. అందుకని ఇశ్రాయేలు దేవుని స్థలము, దేవుని మందిరము అందులో మనకున్నది. అది మనకు తల్లి లాంటిది, అది క్షేమంగా ఉండాలి. కనుకనే యెరూషలేముని గురించి మీరు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. అది క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటామంట. అది ఆనందంగా ఉంటే మనం ఆనందం. ఎందుకని యెరూషలేము పుణ్యక్షేత్రం, ప్రపంచం అంతటికి నడుగుబోదు. అందులో ఉన్న జ్యూస్ యూదులై ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలులై ఉన్నటువంటి వారు గనులుగా దేవుడు వారిని ఇలాగ చేయనై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమవుతుంది? గ్రద్ద. గ్రద్ద ఎక్కడ ఉంటుందో అక్కడ పీనుగు కాదు. పీనుగు ఎక్కడ ఉండదో అక్కడ గ్రద్దలు పోగొట్టు. అందుకని దేవుని ప్రజలు ఉన్నటువంటి వారు ఎలా ఉంటున్నారో గ్రద్దలన్నీ కూడా తన చుట్టూ పోగయి వారిని బలహీనపరచవలనని అనుకుంటారు. ఇశ్రాయేలు యొక్క దేశంలో పెద్ద ఆయుధాలు ఏమీ లేవు. ఇశ్రాయేలు యొక్క దేశంలో దేవుని బిడ్డలారా కావలసినటువంటి యుద్ధాలు చేయడం అంత నైపుణ్యత ఆయుధంలో వారు ఇంకా సమకూర్చుకోనలేదు. కానీ అన్నింటిలో కూడా మంచి మంచి ఆయుధాలు, అమెరికాలో మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, ఇండియాలో కూడా మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, చైనాలో మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, రష్యాలో మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, యుద్ధ బాంబులు.
ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇవి ఉన్నాయి. ఇశ్రాయేలు మీద దేవుని కృప ఉన్నది. గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టడం ఒకసారి. అందరి ప్రభు అన్నాడు కదా, నా కృప నిన్ను విడిచి. దేవుని కృపకు మనము దేవుని బిడ్డలారా కట్టుబడి ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనందరం కూడా పొందుకొనై ఉంటున్నాము. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేస్తూ ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుని మాటలను నిండాలుగా దీవించి ఆయన కృపలో వర్ధలింప దయచేయును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలు.